ఈ రోజు మనము విజయ్ సినిమాటోగ్రఫీ వారి దగ్గరికి రావడం జరిగింది. అంటే అందరికీ కూడా అందంగా కనబడాలని చెప్పేసి ఇప్పుడు మనం చూసినటువంటి ఇన్స్టాగ్రామ్స్లలో ఎంతో మంది వాళ్ళ వీడియోస్ ఓన్గా క్రియేట్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే అందులో కొంతమందికి యాంగిల్స్ తెలియదు, కొంతమందికి ఎక్స్ప్రెషన్స్ తెలియదు, కొంతమందికి సినిమాటోగ్రఫీ అంటే ఏ విధంగా ఫ్యాషనేటెడ్ కనబడాలి, మోడర్న్గా కనబడాలి అని ఎంత కాస్ట్యూమ్ వేసినా కూడా తీసేది కూడా డిపెండ్ ఆన్ కెమెరా. సో ఆ కెమెరా ఏ విధంగా వర్క్ చేస్తారు, ఏ ఏ యాంగిల్స్లో తీస్తారు, ఎట్లా అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఎంత కష్టపడితే అంటే మామూలుగా మనం ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి మనం చూస్తూ ఉంటాం. కాకపోతే అందులో ఒక హీరో హీరోయిన్ కానీ ఒక క్యారెక్టర్ని అందంగా చూపించాలి అంటే ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది అనేది ఈరోజు మీకు చూపించడానికి మా ఒక చిరు ప్రయత్నము. సో ఈరోజు మనం విజయ్ సినిమాటోగ్రఫీ వారి దగ్గర రావడం జరిగింది. సో వాళ్ళతో పాటు ఇక్కడ వాళ్ళకి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఫిజికల్గా అంటే ప్రాక్టికల్గా థియరిటికల్ అండ్ ప్రాక్టికల్లీ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం ఆ స్టూడెంట్స్ తోటి ఇంట్రాక్షన్ అయ్యాక తర్వాత ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఫౌండర్ తోటి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్. హలో గైస్, హౌ ఆర్ యూ? బాగున్నారా? సో ఈరోజు మీతో ఇంట్రాక్షన్ అవ్వడానికి వచ్చాము. సో ఇక్కడ మీరు అందరూ సినిమాటోగ్రఫీ నేర్చుకుంటున్నారని మేము విన్నాము. సో మీకు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, అంటే ప్రాక్టికల్స్ ఎలాగా ఉన్నాయి, థియరిటికల్గా ఎలా ఉంది, మీ కెరియర్ ఎలా అనుకున్నారు అనేది ఒకసారి మీ మాటలను తెలుసుకోవడానికి వచ్చాను. సో ఎవరు మాట్లాడగలుగుతారు ఇక్కడ? హూ వాంట్ టాక్? సో ఇక్కడ మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఈ స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడడం ప్రయత్నం. వాట్స్ యువర్ నేమ్ బ్రో? Yes, I am Shashi. Okay. From Badampet. Okay. So ఎన్ని డేస్ నుండి వస్తున్నారు ఇక్కడ మీ ట్రైనింగ్? 12 days లో ఇప్పుడు 12th డే. 12th డే. సో ఏం నేర్చుకున్నారు ఈ 12 డేస్ లో మీరు? ఫస్ట్ మనకు స్టార్టింగ్ అయితే గింబల్ ఎట్లా ఫిట్టింగ్ చేయాలన్నది ఉంటది. ఓకే. మనకు స్టెప్ బై స్టెప్ అనమాట. ఏది మనకు 1 month లో 2 days అయితే నేర్చుకోవడానికి ఏం ఉండదు. ఫస్ట్ బేసిక్ గింబల్ ఎట్లా ఫిట్ చేయాలి. నెక్స్ట్ డే ఆ గింబల్ మనం ఎట్లా షార్ట్స్ తీసుకోవాలి ఒక క్లాస్. తర్వాత లాంగ్ షార్ట్స్, క్లిప్స్ ఎట్లా తీసుకోవాలని ఒక షార్ట్. అంటే డైలీ వైజ్ క్లాసెస్ ఉంటాయి. డైలీ మళ్ళా మనకు సార్ ప్రతి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు గింబల్ ఫిట్టింగ్ ఇప్పుడు ఒక రోజు మొత్తం అంటే ఎన్ని టైమ్స్ డౌట్ ఉంటే అన్ని టైమ్స్ ఫిట్టింగ్ చేయడం, డిసెంబుల్ మనకు అర్థమైనంత వరకు. సో మీకు ఫ్రస్ట్రేషన్ రాదా? అంటే చేసిన పని పదే పదే చేస్తుంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా? అది మనకు వచ్చింది అంటే చేయడం, మనం వచ్చింది నేర్చుకోవడానికి కదా. అది ఎన్నిసార్లు చేసినా ఇంకా ప్రాక్టీస్ అవుతుందన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ అట్లా ఏమనిపించదు. సరే, ఇంకొకటి అంటే ఇప్పుడు జనరల్గా ఒక వేరే దగ్గర కూడా ఎలా ఉంటుందంటే చెప్పింది 10 సార్లు చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ అవుతుంటారు కదా. సో అట్లా మీకేమని అనిపిస్తుంది ఇక్కడ అరవడం కానీ మీ పైన? ఏం లేదు, సార్ను చాలా క్లిప్స్ ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఆడని చూస్తాం. సార్ ఇప్పుడు ఇన్స్టాలో ఏ విధంగా అయితే ఎంత స్మూత్ ఎంత డీల్ చేస్తాడో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మాకు అంతే డీల్ చేస్తాడు. ఎటువంటి మమ్మల్ని సీరియస్ కానీ ఇంకా మీరు మనీ పే చేస్తున్నారు, మీరు అడగండి, మీరు మా టైం కొనుక్కున్నారు అని ప్రతిదీ ఇంత కూడా అంటే ఏమాత్రం ఓవరాల్ గా మోటివేషన్ కూడా ఇస్తారు చాలా. సో మీరు ఏం చేంజ్ చేయాలి అంటే మీరు ఇక్కడికి రాకముందు ఎలాగా ఉండే ఇక్కడికి వచ్చాక ఎలాగా ఉంది మీకు? భయం అయితే పోయిందన్న. అంటే చూసినాం కదా ఇది రీల్ వరకేనేమో, ఆడుకోయినాక ఇట్లుంటుందో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినాక అది ఇది ఓకే. ఓకే, సో రియల్ గా ఎలా ఉంది, ఇలాగా ఇప్పుడు ఎలాగా ఉంది, అప్పటికెలా ఇప్పటికి ఎలాగా అనిపిస్తుంది? అంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఒకటి ఉంది, నేను చేయగలుగుతా కాన్ఫిడెంట్. డే బై డే ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు కెమెరా పట్టుకోవడం కానీ గింబల్ పట్టుకోవడం అంటే అంత అనిపించలేదు, చేస్తున్నా లేదన్న ఫీలింగ్. కానీ ఇప్పుడు నేనే ఎడిట్ చేయడం, నేనే అంటే సో మీరు ఎడిట్ కూడా చేస్తున్నారా? నేనే. సో ఏం చేస్తున్నారు మీరు ఎడిటింగ్ ఇప్పుడు? ఈ పొద్దు అనేది మాకు 12 days తర్వాత ఈ పొద్దు కెమెరా ఇచ్చేసి అంటే నువ్వే క్లిప్స్ చేసి నువ్వే ఎడిట్ చేసి నువ్వే తీయడం. ఓకే. కాబట్టి ఈరోజు ఏంటంటే
నీకు ఎలా ఫిల్టర్ మనం తీసుకునే క్లిప్స్ నీకు ఎక్కడ ఫిల్టర్ వాడాలి, ఎక్కడ వాడొద్దు, ఎక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎడిటింగ్ గా కూర్చున్నాం అనుకో, ఆడికి పోయినాక మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అరే ఇక్కడ మనం ఫిల్టర్ కొంచెం వాడి కొంచెం లైటింగ్ తగ్గేసుకుంటే బాగుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎడిటింగ్ మీద నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అవుట్డోర్ షూట్ చేశారు కదా, ఇది అవుట్డోర్ క్లిప్పింగ్. సో అంటే అవుట్ సైడ్ కంప్లీట్ సన్ ఉంటుంది, అంటే షాడోస్ ఎక్కువగా వస్తాయి. సో షాడోస్ రాకుండా మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఈ ఒక స్టిల్ రావడానికి? మనం బయట ఎవరు చూసినా నార్మల్ గా క్లిప్స్ తీసుకుంటే షాడోస్ వస్తాయి. మనం ఒక ఫిల్టర్ ఎండి ఫిల్టర్ అని ఉంటది, ఆ ఫిల్టర్ చాలా మంది వాడరు. అది మనం వాడినాం అనుకో కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మాకు ఫిల్టర్లు వాడాలని చెప్పినా కూడా ఆడికి పోయినాక క్లిప్స్ కొంచెం మర్చిపోతున్నాం. అయినా సరే మళ్ళీ చెప్తారు సార్, నువ్వు సార్ తప్పు చేస్తేనే నెక్స్ట్ టైం ఏంటో నువ్వు కరెక్ట్ చేసుకుంటావు అన్న సెన్స్ లా సార్ చూస్తాడు. ఇప్పుడు నీకేం ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఇది అన్ని మాకు ప్రొజెక్ట్ చేస్తాడు లోపల, ఎవరిది ఎక్కడ ఏం తప్పు ఉంది. ఇప్పుడు నా క్లిప్ ఒక 10 మంది చూస్తారు, ఆ 10 మంది చూసినప్పుడు అర్థమవుతుంది ఏడు క్లిప్ అయింది, నేను నెక్స్ట్ టైం చేంజ్ చేసుకోవాలి. ఆ టైంలో మనకు అక్కడ అర్థమైపోతుంది. అక్కడ చేంజ్ చేసుకుంటాం. అప్పుడు ఇట్లా ఫిల్టర్ మనం చేంజ్ చేసుకుని ఐఎస్ఓ పెంచుకున్నప్పుడు క్లిప్ మనం చేంజ్ చేసుకోవాలి, ఫిల్టర్ వాడాలి, లోపలికి షాడో రాకుండా అని అక్కడ తెలిసిపోతుంది మనకు. ఓకే, సో మీరు వచ్చిన 10 days రైట్? సో 10 days 12 days లో యూ వుడ్ హావ్ లెర్న్డ్ ఆల్మోస్ట్ అనేది ఉండదు. మన సార్ ఒకటి ఏంటంటే నువ్వు ఉండు, ఓవర్ థింక్ చేయకు, నీకు లాస్ట్ డే వరకు ఆగు, నీకు రాకపోతే నీ పేమెంట్ నీకు ఇచ్చేస్తా అంత లెవెల్ అయిపోయిందంటే సార్ మెంటాలిటీ అర్థం చేసుకో. సో అర్థమైపోతుందండి. సో ద వే ఆఫ్ వాళ్ళ మోటివేషన్, ద వే ఆఫ్ ద టీచింగ్ అండ్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఇంకొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా ఈచ్ బ్యాచ్కి 50 మెంబర్స్ స్టూడెంట్స్ తోటి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందంట. సో ఈచ్ బ్యాచ్కి వచ్చేసి 35 మెంబర్స్. సో మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టుగా 50 అబోనే ఉన్నారు, అంటే ఈచ్ బ్యాచ్కి 50 అబోనే ఉన్నారు. సో వీళ్ళకి మౌత్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా ఉంది. సో అందుకని మేము ముందటికి తీసుకురావడానికి రావడం జరిగింది. సో విజయ్ సినిమాటోగ్రఫీ వాళ్ళు. సో నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ అండి, నాట్ ఓన్లీ కెమెరా హ్యాండిలింగ్, ఈవెన్ ఎడిటింగ్లో కూడా ఎట్లాంటి విజువల్స్ వాడాలి, ఏ విధంగా ఎఫెక్ట్స్ వాడాలి, లైటింగ్స్ ఎలా ఉంటుంది. అంటే నార్మల్గా కెమెరాస్ మనం జనరల్గా షూట్ చేస్తూ ఉంటాం, కాకపోతే ఏమంటారు ఎంత ఇన్పుట్ వచ్చినా అవుట్పుట్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ అవుట్పుట్ ఏ విధంగా ఇవ్వాలని వాళ్ళు ఇక్కడ నేర్పించడం కూడా జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మనము ఎడిటర్ కూడా ఉన్నారు, సో ఇతనితో కూడా మాట్లాడడం ప్రయత్నం. హలో బ్రో, సో మీ పేరండి? నరేష్. సో ఎన్ని డేస్ నుండి నేర్చుకుంటున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 15 days అవుతుంది. 15 days. సో ఏమేమి నేర్చుకున్నారు 15 daysలో? 10 daysలో గింబల్ ప్రాక్టీసింగ్, గింబల్ బ్యాలెన్సింగ్ అండ్ ఫ్రేమింగ్, లైటింగ్, సినిమాటిక్ లైటింగ్, ఓకే, అండ్ ఎడిటింగ్. సో ఎడిటింగ్లో మీరు ఏమేమి చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు యూజ్ చేసే ప్రీమియం ప్రో, ఐ గెస్. ప్రీమియర్ ప్రో. సో ఎలా చేస్తున్నారు అంటే ఒకసారి, అంటే మీకు క్లాసెస్ ఎలా ఉంటాయి? అంటే జనరల్గా ఇన్స్టిట్యూషన్స్లో ఓన్లీ థియరీ క్లాసెస్ ఎక్కువగా ఉంటాయి, రైట్? సో ఇక్కడ మీకు ప్రాక్టికల్స్ కూడా ఇస్తున్నారు కదా. సో హౌ యూ ఫీలింగ్ అండ్ ఎలా ఉంటారు మీకు, మీ ఫ్యాకల్టీ కానివ్వండి, మీ ట్రైనర్స్ కానీ ఎలా ఉంటారు? సో ఫస్ట్ బేసికల్గా నాకు జీరో నాలెడ్జ్ కెమెరాలో. ఓకే. ఇక్కడికి వచ్చాక నేను కెమెరాని చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నా. సో అలాంటి కాన్ఫిడెన్స్ అనేది మన విజయ్ సినిమాటోగ్రఫీ వాళ్ళు అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు ప్రతి స్టూడెంట్కి. ఓకే. సో ప్రతి స్టూడెంట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే తను బెటర్ అవుట్పుట్ ఇవ్వగలడని కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తారు. ఓకే. సో వాట్ ఈస్ యువర్ కెరియర్ అంబిషన్? అంటే ఏం అవ్వాలనుకుంటున్నారు? అంటే ఈ కోర్స్ నేర్చుకొని మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? సో కోర్స్ నేర్చుకొని అంటే నేను ప్రొఫెషనల్గా కొంచెం ఈ సినిమాటోగ్రఫీ ఫీల్డ్లోనే గ్రోత్ అవ్వాలని అనుకొని ఇక్కడికి వచ్చాను నేను. ఓకే. సో మీకు ఎలా తెలుసు ఈ ఇన్స్టిట్యూషన్ గురించి? సో నేను ఇది సోషల్ మీడియాలో చూసాను. ఓకే. చూసి ఎంక్వైరీ చేశాను. సో నచ్చింది, వాళ్ళతో మాట్లాడాను. ఓకే. సో వచ్చి జాయిన్ అయిపోయాను. ఓకే. సో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ మీ ఓన్ ఫుటేజ్ మీరు అంటే ఇది నేను షూట్ చేసిన ఫుటేజ్. ఓకే. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ, ఐ మీన్ అంటే మీ కాన్సెప్ట్ ఏ విధంగా దీన్ని క్రియేట్? కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక జిమ్ అనమాట. జిమ్లో ఒక పర్సన్ జిమ్ చేసుకుంటుంటాడు. ఓకే. సో తనని సినిమాటిక్లో ఎలా షూట్ చేయాలి, సో ప్రాపర్ లైటింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, లైటింగ్తో పాటు ఫ్రేమింగ్, ఫుటేజ్ ఎలా తీసుకురావాలి, దాన్ని ఎడిటింగ్లో ఎలా చేయాలి,
సో ఇది నా కాన్సెప్ట్. సో దీంతో పాటు మీకు అంటే స్టోరీ టెల్లింగ్ కూడా ఇంపార్టెంట్, ఎస్. అంటే అనలైజింగ్ బిఫోర్ గోయింగ్ ద కాన్సెప్ట్ ఎలా చేయాలనేది. సో అది ఎలా మీకు ఎవరు గైడ్ చేస్తుంటారో ఆర్ ఎల్స్ మీ ఓన్ కూడా ఉంటుంది? అకాడమీ వాళ్ళే చెప్తారు. ఓకే. అకాడమీ వాళ్ళే ప్రాపర్గా చెప్పి సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ ఎలా చేయాలి, సో మనం కాన్సెప్ట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు. ఓకే. సో మీకు అంటే బిఫోర్ ఏమైనా థియరీ క్లాసెస్ ఉంటాయా? బిఫోర్ ఉంటాయి, థియరీ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్కి వెళ్ళిపోతాం. ప్రాక్టికల్కి అయిపోయిన తర్వాత వచ్చి ఫుటేజ్ చెక్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటాం. ఓకే. సో ఇమాజిన్ చేసుకున్నారంటే 10 daysలో మీ లైఫ్ అంటే ఎలా మూమెంట్? చెప్పాను కదా, యాక్చువల్లీ క్యామ్ అసలు జీరో నాలెడ్జ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చానంటే ఇన్పుట్ని అవుట్పుట్గా తీసుకొస్తున్నా అంటే సేమ్ మన అకాడమీ వల్ల. గ్రేట్. సో ఇక్కడ మనం వీరి మాటల్లోనే వింటున్నాము, అంటే ఎలా ట్రైన్ చేస్తున్నారు, ఎలా మోల్డ్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ ద ట్రైనింగ్ అండ్ క్లాసెస్, సో అలాంగ్ విత్ ద ప్రాక్టికల్తో పాటు వీళ్ళు మోటివేషన్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చాలామంది మారుమూల గ్రామాల నుండి రావడం జరుగుతుంది కదా, సో వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా తెలియదు. కానీ తెలియని వాళ్ళకి కూడా వీళ్ళు తెలియదు. అంటే గురువు అనేవాడు మట్టిలో నుండి మణిమాణిక్యాన్ని చేసిన వాడే నిజమైన గురువు. సో ఆ గురువు ఎవరో కూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇంకొక పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ తోటే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. హై బ్రో, వాట్స్ యువర్ నేమ్? మణిదీప్. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? మేము కోదాడ్ నుంచి వచ్చాం. కోదాడ్ నుండి. సో ఎలా తెలిసింది మీకు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఉందని? ఇన్స్టిట్యూట్ ఉందని ఇన్స్టా ద్వారా తెలిసింది. ఇన్స్టా ద్వారా. అంటే భయం కదా, అంటే హైదరాబాద్ రావడము ప్లస్ ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అండ్ ట్రైనింగ్ అయ్యాక నాకు ప్లేస్మెంట్ వస్తుందా లేదా, నేను నేర్చుకోగలుగుతాను నేను, మీకు అట్లాంటి ఇంటర్ఫియరెన్స్ ఏం లేదు? ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్ని సెట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మేము కాంటాక్ట్ అయినప్పుడు బయట వాళ్ళ ఆఫీస్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో ఆయనే పర్సనల్గా కాల్ టేకప్ చేయటం, ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటనేది పర్ఫెక్ట్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే లోపు ఏం జరుగుతుంది, మనం ఏం చేయగలుగుతాం అనేది ఆయన ప్రాపర్గా ఫోన్ ద్వారా మనకి కళ్ళగట్టినట్టు చూపించగలిగారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీ కెమెరా కూడా హ్యాండిల్ చేయడానికి రాదు, సో కొన్నిసార్లు మీరు మిస్టేక్ ఏదైనా అవ్వడం కానీ హ్యాండ్లింగ్ చేయకపోవడంలో కానీ అట్లా ఏమైనా జరిగితే అంటే మీకు గైడ్ లైన్స్ ఎలా ఉంటుంది? అంటే తిట్టడం కానీ ఏమైనా అన్నారా, లేకపోతే లైక్ అలా ఏమి ఉండదు. ఎన్నిసార్లు అడిగినా ప్రాపర్గా ఒకసారి వాళ్ళు 1 to 1 కాదు 4 సార్లు చెప్తారు. చెప్పిన తర్వాత మనం చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ వచ్చినా కానీ ఇది ఇలా కాదు ఇలా ప్రాపర్గా. ఇవాళ కూడా మనకి 10 days 12 days నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి. రోజు అవుట్డోర్ క్లాసెస్ ఉన్నాయి, ఇండోర్ క్లాసెస్ ఉన్నాయి. ఒకరోజు ఇండోర్ దాని ఏదైతే ఉంటుందో దాని అప్లికేషన్, అవుట్డోర్లో అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో ఏదన్నా తేడా వచ్చినా ఏదన్నా రాకపోయినా వాళ్ళు అక్కడ మళ్ళీ చెప్పడం అనేది మనం అడగాలి. మనం అడిగితే ఎన్నిసార్లు అని చెప్పగలుగుతాం. ఓకే. సో ఎలాంటి ఫ్రస్ట్రేషన్ అట్లాంటిది ఏం లేదు అక్కడి నుంచి ఏం లేదు. మనకి రాకపోతే మనం మీరు అడగండి అనేది అక్కడి నుంచి వస్తుంది. గ్రేట్. సో ఎలా ఉందంటే మీకు దాదాపు ఒక 50 members వరకు ఉన్నారు ఇక్కడ మీ బ్యాచ్లో. సో ఎలా ఉంటారు మీ కోలీగ్స్ కూడా? కొలీగ్స్ అందరూ మాక్సిమం కొద్దిమందికి ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది కెమెరా తెలియని వాళ్ళు, జీరో నాలెడ్జ్ ఉన్నారు. అసలు 2 జీరో నాలెడ్జ్ ఉన్నారు, నాలాగా వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అందరూ కూడా కంబైన్డ్ గా ఒక ఈక్వల్ వేలో వచ్చిన వాళ్ళకి కానీ రాని వాళ్ళకి కానీ ఒకటి ఈక్వల్ వేలో తీసుకెళ్ళడం జరుగుతుంది అందరినీ. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకున్నాక మీ ఓన్ బిజినెస్ అనుకుంటున్నారా లేదంటే జాబ్ అనుకుంటున్నారా? నేర్చుకున్న తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది బిల్డ్ అవ్వాలి. ఆ బిజినెస్కి వెళ్ళాలంటే మనకి దాంట్లో ఏముంటుంది ఏంటిది అనేది ప్రాపర్గా తెలిసి ఉండాలి. సో మీరు ప్రిఫరెన్స్ జాబేనా? ప్రిఫరెన్స్ స్టార్టింగ్ ఒక 1-2 months ప్రాపర్గా జాబ్ లాగా చేసుకొని దాని తర్వాత మనం దాంట్లో ఏముంటుంది ఏంటి అనేది ప్రాపర్గా తెలుసుకొని బిజినెస్లోకి దిగాలి. డైరెక్ట్గా బిజినెస్లోకి దిగామంటే ఏమవుతుందంటే దాంట్లో ఏదన్నా హడ్డిల్స్ వచ్చినాయి అనుకో దాన్ని అక్కడితో అది ఛాలెంజ్ ఫేస్ చేయాలంటే మనం దాంట్లో ఏముంటుంది ఏం ఛాలెంజ్ వస్తాయని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు మీ ట్రైనింగ్ అయిపోయింది, సో మీకు ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఏమైనా ఇచ్చారా? ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళని ప్లేస్ చేసిన వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాలని వాళ్ళ ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. దాన్ని బట్టి ప్లేస్మెంట్స్ అనేది ఒకవేళ అవసరం అయితే వాళ్ళ దగ్గర ప్రాపర్
ఇది ఉందనుకుంటే ప్రాపర్గా చేయగలరు అనుకుంటే వాళ్ళకి రెఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి. ఓకే, సో నాట్ ఓన్లీ ద ట్రైనింగ్ అండి, ట్రైనింగ్తో పాటు ప్లేస్మెంట్ అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత లేదన్నా 35 days ట్రైనింగ్ అంట. 35 daysలో 50 members స్టూడెంట్స్ని వీళ్ళు ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ అంటే ఇట్స్ వెరీ గుడ్ బిగ్ టాస్క్. సో ఆ బిగ్ టాస్క్ని ఎవరైతే ట్రైనర్ ఉన్నారో అండ్ ఫౌండర్ ఉన్నారో సో వారితోటే మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో నాట్ ఓన్లీ ఎడిటింగ్ అండి, ఎడిటింగ్తో పాటు స్టూడియో కూడా ఉంది. అంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా కూడా ఏ విధంగా సినిమాటోగ్రఫీ ఉంటుంది అనేది వాళ్ళు నేర్పించడం జరుగుతుంది కాబట్టి సో వాళ్ళ ఓన్ స్టూడియో కూడా ఉంది. సో ఈ స్టూడియోలో మనతో పాటు ఒక స్టూడెంట్ కూడా ఉన్నారు. ఏ హాయ్ బ్రో, హౌ యూ? హాయ్, సో వాట్స్ యువర్ నేమ్? మహేష్. ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు ఈ ఇన్స్టిట్యూషన్? 10 days అవుతుంది bro. 10 days అవుతుంది. ఏం నేర్చుకున్నారు 10 daysలో? అంటే ప్రీమియర్, తర్వాత గింబల్, తర్వాత ఎడిటింగ్. అంటే ప్యాషనేటెడ్ ఫోటోగ్రఫీయా మీరు? ఫ్యాషన్తో వచ్చాను. ఓకే, ఎక్కడ ఉండేది మీరు? మేము ఇక్కడే బ్రో, అంటే హస్తినాపూర్ దగ్గర. హస్తినాపూర్. ఓకే, సో మీరు వచ్చినప్పటి నుండి అంటే ఈరోజు మీరు చేసిన కాన్సెప్ట్ ఏంటి? అది మీరు కంప్లీట్ సినిమాటిక్గా ఉంది అంటే లైక్ ఎలా చేస్తారు? అంటే రోజు సార్ ఏం చేస్తాడు అంటే గింబల్ ట్రైనింగ్ చేస్తాడు. సో అలా గింబల్ ఒక రోజు, తర్వాత ఎడిటింగ్ ఒక రోజు, తర్వాత అవుట్డోర్కి 1 day షూట్ తీసుకెళ్ళి దాని తర్వాత మనమే తీసింది మనమే ఎడిట్ చేసుకోవాలి. సో అట్లా ఈరోజు మార్నింగ్ తీసింది ఇప్పుడు ఎడిట్ చేస్తాం. ఓకే, సో మీరు అంటే ప్రీమియం ప్రో ఏమైనా ఐడియా ఉందా మీకు? జీరో నాలెడ్జ్. బట్ ఇన్స్టెంట్ అంటే వితౌట్ నాలెడ్జ్ మీరు ఎలా చేస్తున్నారు ఇది? అంటే సెక్షన్ వైజ్గా చెప్తారు బ్రో. ఎట్లా అంటే ఇంటర్ఫేస్ ఒక రోజు, దాని తర్వాత టూల్స్ ఒక రోజు, దాని తర్వాత నీకు స్టెప్ బై స్టెప్ చెప్తారు కాబట్టి నీకు బర్డెన్ లాగా అంటే సో ఈజీగా చేసుకోగలుగుతాను. సో యు ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ యూ వుడ్ హ్యావ్ లెర్న్ లాట్. అవును. ఓకే, ఫైన్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే కంప్లీట్గా క్యామ్ ఒకసారి ఇక్కడ చూపించండి. కంప్లీట్గా ఆయన ఓన్ అంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఫస్ట్ అటెంప్ట్లోనే హీ క్రియేటెడ్ ద వీడియో. అంటే ఒక సినిమా ఏ విధంగా అయితే తీస్తారో ఆ విధంగా తీస్తారు. ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకసారి ప్లే చేయండి. సో మీకు ఎవరైనా గైడ్ చేశారా ఇప్పుడు ఇది మీ ఓన్ అంటే ఆఫ్టర్ మీ క్లాస్ తర్వాత మీరే మీ ఓన్గా చేస్తున్నారు? లేదు, అంటే ఇక్కడ అంటే మేము ఇక్కడ హాస్టల్ దగ్గర ప్రజెంట్గా అయితే ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాం. సో ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని చేసుకుంటే చంద్ర అన్న కానీ హరి అన్న కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఇమీడియట్గా చెప్పేస్తారు. సో మనకి ఈజీ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఏదో చెప్పామా వదిలేసామా అన్నట్టు కాదండి, కంప్లీట్గా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో వీళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ అంటే ఒక పర్సన్కి జస్ట్ ఒక థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ క్లాస్ అయిపోగానే ఆ పర్సన్ అనేవాడు తన ఓన్గా ఫుటేజెస్ తోటి వీడియోస్ చేయడం కూడా జరుగుతుంది. సో చాలా క్విక్ లెర్నర్స్గా ఉంది, అంటే చాలా ఈజీగా చేయడం జరుగుతుంది కాబట్టి సో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ ఇంటరాక్షన్ విత్ విజయ్ గారు. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. అనకొట్టే అనకుంటే సో ఈ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు వీళ్ళు స్థాపించడం జరిగింది అంటే దాదాపు ఎన్ని బ్యాచెస్ వీళ్ళు బయటికి పంపించారు, ఎంతమంది స్టూడెంట్స్ని వీళ్ళు ద్వారా ప్లేస్మెంట్ చేయడం జరిగిందో కూడా ఒకసారి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. హిస్ నన్ అదర్ దెన్ విజయ్ గారు. హలో అండి విజయ్ గారు, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? మీ గురించి చాలా ట్రోల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో అండ్ సోషల్ మీడియాలో విజయ్ సినిమాటోగ్రఫీ అని చెప్పేసి. సో అసలు ఎవరు అని చెప్పేసి మేము కూడా ట్రై చేసాము, బట్ ఫైనల్లీ వి గాట్ యువర్ అపాయింట్మెంట్. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దీస్ అండి? ప్రజెంట్లీ ఈ ఆఫీస్ అంటే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి కారణం కూడా ఏంటంటే నా ఫ్రెండ్స్ కావచ్చు, నేను చాలామంది చూశాను, కెమెరాస్ నేర్చుకుంటున్నారు, కొన్ని వర్క్షాప్కి వెళ్తున్నారు, మెనూ తెలుసుకుంటున్నారు. కానీ నేను కూడా భయపడాను 20 years బ్యాక్. నాకు కెమెరా చేతికి ఇస్తే ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ లైన్ నేను ఇదే పెట్టుకున్నాను. నేను నాకు మెనూ అంటారా ఒక 10 daysలో వచ్చేస్తుంది, లేదా ఒక 2-3 daysలో కూర్చొని నేర్చుకోవచ్చు. స్టోరీ టెల్లింగ్, లైటింగ్ అండ్ ఎడిటింగ్, ఈ 3 ప్రాపర్గా ఎవరికి తెలియట్లేదు. ఇది చాలా వరకు నేను చూసాను, ఇది గమనించాను. నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నప్పుడు కూడా ఇదే లైన్ ఎక్కువ
నేను ఫోకస్ చేశాను అనమాట. నేను అబ్జర్వ్ చేసింది చాలా మందికి డిజిటల్ ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పటి నుంచి మనకి ఈ లెన్సెస్ కావచ్చు, ఓకే మన కెమెరా ఆన్ చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోతుంది, చూడడానికి బాగుంది, యా రికార్డింగ్ అంతే. అవును ఈ స్టోరీ నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను, అంటే యూట్యూబ్లో కావచ్చు ఈ వీడియోస్ చూస్తున్నాను నేను. యూట్యూబ్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవును లెఫ్ట్ రైట్ నుంచొని ఉంటారు, వీళ్ళ దగ్గర వచ్చి కలుస్తారు. ఓకే ఇలానే కంటిన్యూ సాంగ్ అంతా వీళ్ళు కలుస్తూనే ఉంటారు. నేను ఇంకొన్ని వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోస్ కొన్ని చూస్తే, బాంబే, చెన్నై, బెంగళూరు కావచ్చు ఇవన్నీ చూస్తే ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, మన దగ్గర లేదు. ఓకే సో దర్ ఇస్ నో ప్రాపర్ గైడ్ లైన్. నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేటప్పుడు వీళ్ళ కెమెరా గురించి నాలెడ్జ్ కాదు నేను చెప్తుంది, ఈ స్టోరీ టెల్లింగ్ దాని గురించి మెయిన్ ఇది రావాలి. కెమెరా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీకు ఒక 1 వీక్లో సార్ ఇక్కడ రానవసరం లేదు. మెనూ తెలుసుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ సోనీ కావచ్చు, కెనాన్ వీళ్ళంతా వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. అవును సో మెనూ అక్కడ తెలుసుకోవచ్చు. కానీ స్టోరీ టెల్లింగ్, లైటింగ్ ఇస్ మెయిన్. యా మన సినిమాటోగ్రఫర్కి అసలు సినిమాటోగ్రఫీ అంటే చాలా మందికి ఆ పదం తెలియదు. సో ఇప్పుడు ఫ్యాషనేటెడ్ అండి, అంటే దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుండి ప్రీ వెడ్డింగ్ అనేది ఫ్యాషనేటెడ్గా అయిపోయింది. చాలా ఎవ్రీ కపుల్ వాంట్ టు గో విత్ ద ప్రీ వెడ్డింగ్. సో కొన్ని స్పాట్స్ కూడా వెళ్తూ ఉంటారు జనరల్గా, అంటే వ్యూస్ అండ్ అది. బట్ ఎక్కడ చూసినా ఏంటంటే లైక్ ఎక్కడ పడితే అక్కడ తీసేస్తున్నారు ఇప్పుడు. బట్ అవుట్పుట్ అనేది ప్రాపర్గా రావట్లేదు. అంటే ఒక నార్మల్ పర్సన్ని కూడా, అంటే 0% కూడా హీరో చేయాల్సింది కెమెరానే. సో ఆ కెమెరా హ్యాండ్లింగ్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రైట్. సో ఇక్కడ మీరు ఏ విధంగా ట్రైన్ చేస్తారు? కెమెరా హ్యాండ్లింగ్ ఈజ్ అ వెరీ మోస్ట్ టాస్క్, అండ్ కెమెరా ఎట్లా ఉన్నా పర్లేదు పక్కన పెట్టేస్తే లెన్సెస్ ఈజ్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. యా, సో ఈ విషయంలో ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ప్రెసెంట్లీ ఇప్పుడు ఫోన్స్ తో మనకి షూట్ చేస్తున్నారు, వెడ్డింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అదే రోజు ఎడిటింగ్ చేసి ఇస్తానని చెప్తున్నారు. ఆ కెమెరాస్తో మనం వైడ్ షాట్సే తీయగలం. అంటే అక్కడ ఉన్న ఏదైతే ఎన్విరాన్మెంట్ హడావుడి ఉందో అదొక్కటే మనం చూపించగలం, ఎమోషన్స్ని చూపించగలం ఆ కెమెరాస్తో. ఏదో సెల్ ఫోన్స్తో వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఇవన్నీ చూపించగలం. ఇక్కడ ప్రొఫెషనల్గా ఏమవుతుందంటే ఇవన్నీ ప్రాపర్గా మేము వాడే లెన్సెస్ అండ్ లైటింగ్ వీటన్నిటితో ప్రాపర్గా మూవీ స్టైల్లో చూపించగలం. సో ఇవి మిస్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు వచ్చే ఫోటోగ్రాఫర్స్కి. చాలా మందికి ఈ వైడ్ ఓకే వాళ్ళు కెమెరాస్ పర్చేస్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, కానీ ఈ ఎమోషన్స్ ని క్యారీ చేయలేకపోతున్నారు. సో ఇది ఇక్కడ నేను లైన్ పెట్టుకుంది అదే, ఇక్కడికి వచ్చి ఇంతమంది నేర్చుకొని వెళ్ళగలుగుతున్నారు అంటే పర్టికులర్ క్లోజ్ ఎంత తీసుకోవాలి, వైడ్ ఎంత తీసుకోవాలి, మెయిన్ థింగ్ ఎడిటింగ్ అక్కడే అయిపోవాలి. షూట్ చేస్తున్నప్పుడే ఎడిటింగ్ 50% అక్కడే అయిపోవాలి. ఇది కరెక్ట్ తీసామా లేదా ఒకటే దగ్గర నుంచొని మనం ఒక ½ అన్ అవర్ షూట్ చేసినా వేస్ట్. ఎస్, మెయిన్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాజ్ యూ సెడ్, మీరు అన్నట్టుగా కొన్ని షూట్స్లలో కూడా చూస్తుంటాము, కాస్ట్యూమ్స్ అంతా బాగుంటుంది, డ్రెస్సింగ్ అంతా బాగుంటుంది, బట్ ఎక్స్ప్రెషన్స్కి వచ్చేసరికి చేంజ్ చేయాలి. అంటే మన సినిమాటోగ్రఫర్స్కి తెలియదు అదే. ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి డ్రామా కొన్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పెళ్లి కూతురు మండపం ఎక్కుతున్నప్పుడు మనం ఒక 10 minutes ముందు మనకు కావాల్సినట్టుగా మనకి నచ్చినట్టుగా కొన్ని చేసుకోవాలి, గైడ్ చేయాలి, కంపల్సరీ ఆ షార్ట్స్ రావాలి. అవన్నీ ఉంటేనే మనకు ఒక ప్రోమో అనేది రెడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక వెడ్డింగ్ తీశారు, సేమ్ అవే వెడ్డింగ్స్ ఒకటేలాగా ఉంటాయి. మీరు డిఫరెంట్ గా చేయాలి అంటే మీ థాట్స్ రావాలంటే ఎడిటింగ్ తెలిసి ఉండాలి. సో బిఫోర్ దాట్ దే నీడ్ టు నో ఫిలిం, ఐ మీన్ లైక్ డైరెక్షన్ కూడా తెలిసి ఉండాలి. లైక్ డైరెక్షన్ మీకు ఎడిటింగ్ తెలుసుంటే ఆటోమేటిక్ డైరెక్షన్ వస్తుంది. ఓకే, బికాజ్ డైరెక్షన్ అంటే కొత్తది ఏం కాదు. మనం ఎడిటింగ్ లో కూర్చొని ఒక షాట్ తర్వాత ఏ షాట్ వేయాలి, క్లోజ్ ఎందుకు, వైడ్ ఎందుకు, దిస్ ఇస్ డైరెక్షన్. ఇది ఇవి తెలిసాయి అంటే మీరు బయటకు వెళ్ళి భయపడకుండా మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయగలరు. ఇప్పుడు నేను చూస్తున్నా ప్రెసెంట్లీ నా స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ అసలు కెమెరా తెలియని అతను వచ్చి కెమెరా గురించి నేర్చుకొని ఇప్పుడు షూట్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ నేను అన్ని చూస్తున్నాను. నేను పర్టికులర్గా ఈ లైన్ గట్టిగా నేను పెట్టుకున్నాను. ఎన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని రానివ్వండి ఏదైనా, బట్ నా దగ్గరికి నమ్మకం పెట్టుకొని ఎందుకు వస్తున్నారు అంటే ఈ 3 things, స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్ అండ్ ఫ్రేమింగ్, ఈ 3 వచ్చిన వాళ్ళకి బయటికి వెళ్ళి ధైర్యంగా చేయగలరు. దాంతోపాటు మార్కెటింగ్ క్లాసెస్ కూడా నేను చెప్తున్నాను. అంటే మనం ఎంత బాగా షూట్ చేసినా మనకి మనం చెప్పుకోకపోతే కనుక వేస్ట్. చెప్పలేము. అంటే చాలా మందికి టాలెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, బట్ దే గెటింగ్ స్కేర్డ్ అనమాట. అంటే ఫియర్ అనేది ఒకటి అడ్డం వస్తుంది, మొహమాటం అడ్డం వస్తుంది. నేను ఇది చేయగలుగుతాను అనేది కూడా వాళ్ళంతా వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా ట్రైనింగ్? స్కిల్ ఉన్నప్పుడు నీకు మొహమాటం ఉన్నా కానీ
తీసి పక్కన పడేసి స్కిల్ నుంచి చూస్తారు. అంటే ఒక ఫియర్ అనేది ఉంటుంది ప్రజెంట్ యూత్ కి, ఒక మొహమాట అనేది ఏమంటారు, ఫియర్నెస్. సో ఆ మొహమాట మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు వీళ్ళకి తెలీదు, మీకు చెప్తున్నాను నేను మోడల్స్ని ప్రొవైడ్ చేస్తాను. మోడల్స్ అన్ని ప్రొవైడ్ చేసి, సో బ్రైడ్ గ్రూమ్ లాగా వాళ్ళకి డ్రెస్అప్ చేసి ఎలా షూట్ చేయాలని చూపిస్తాను. వాళ్ళకి ఒక 1 hour బిఫోర్ ఏం చేస్తానంటే క్లయింట్స్ ఇంటరాక్షన్. ఓకే, ఫేస్ టు ఫేస్ కంపల్సరీ. ఓకే, అది నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ నేను రివీల్ చేయను. ఓకే, సో వీళ్ళకి ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఏంటి, ఒక 1 day మొత్తం ఫామ్ హౌస్ అనేది క్రియేట్ చేశాను. అంటే నేను డిజైన్ చేసుకున్నాను, నా క్లాసెస్ ఎలా ఉండాలి ఏంటని డిజైన్ చేసుకున్నాను. ఒక 15 hours క్లాస్ ఉంది, ఒక 25 days అయిపోయిన తర్వాత. ఆ 15 hours క్లాస్లో ఇంట్రోవర్డ్ ఎవరైనా ఉన్నారు, ఫస్ట్ ఒక 1 hour కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. నేను అక్కడ ఉన్న మోడల్స్కి ఏం చెప్తాను అంటే, వాళ్ళు మాట్లాడకపోయినా కానీ మీరు మాట్లాడండి. రైట్. ఆ ఫియర్ అనేది మెల్లమెల్లగా కట్ అవుతుంది. ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడతారు. అరే ఇంతేనా, చేసుకోవచ్చు, ఓకే, భయం లేదు అనేది తెలుస్తూ ఉంటుంది. టెక్నిక్స్, లాజిక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశాను. అంటే ఇన్స్టిట్యూట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వలన ఇవన్నీ ప్రాపర్గా చేయగలుగుతున్నారు. ఓకే. సో ఇదండి, అంటే ఒక కామన్ స్టూడెంట్, మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి స్టూడెంట్ని, అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గురువు అంటే మట్టిలో నుండి మణిమాణిక్యాన్ని చేసిన వాడే నిజమైన గురువు. అంటే ఇంట్రోవర్ట్ని, అంటే కొంతమంది షైగా ఫీల్ అవుతారు, టాలెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ఏదో సంథింగ్ చేయాలనుకుంటారు, బట్ దే కాంట్ డూ ఇట్, చేయలేని పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క సరి అయినటువంటి వేదిక, విజయ్ సినిమాటోగ్రఫీ అనేది ఒక సరి అయినటువంటి వేదిక. సో ప్రతి ఒక్కరు కూడా అప్రోచ్ అవ్వండి, దోస్ హు ఆర్ ఫ్యాషనేటెడ్. సో ఒకసారి మీరు డైరెక్ట్, అంటే ఇక్కడ ఎవరు రిసెప్షన్ కూడా ఉన్నారు, డైరెక్ట్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆయనే ఉంటారు, విజయ్ గారే ఉంటారు. సో అతనితో డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే ట్రైనింగ్ విధానంలో కానివ్వండి, ప్లేస్మెంట్ విధానంలో కానివ్వండి, ఇంకేదైనా మీరు ఫ్యాషనేటెడ్గా నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ అతనితో మాట్లాడి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు కూడా ఒక మంచి సినిమాటోగ్రఫీగా ఉండి, అండ్ షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, అండ్ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ని కూడా మీ ఓన్గా కూడా మీరు మీ ఓన్గా కూడా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ యువర్ సాయి కుమార్. థ్యాంక్ యూ. సో నీకు